కన్న తల్లుల్నే కూతుర్లు ఎట్లా చంపగలుగుతున్నారు? ఈ సంఘటనలో అసలు ఏం జరుగుంటది? ఇంత కసి పెంచుకోవడానికి రీజన్ ఏంది? పెద్ద కూతురు ఎందుకు ఇట్లా తల్లినే చంపేసింది అని అంటే, ఒకటి ప్రేమ వ్యవహారం ఒకటి అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అంజలి ఎవరైతే ఉన్నారో, అంజలి ఎవరైతే చనిపోయారో ఆమెకి ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు అనమాట. ఫస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు ఆమెకు మొదటి సంతానం ఎవరు అనంటే ఇప్పుడు ఈ పెద్ద కూతురు చంపినటువంటి పెద్ద కూతురు. తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు చిన్న కూతురు ఎవరైతే రోధిస్తుందో వాళ్ళ అమ్మ మృతదేహం దగ్గర ఆమె సెకండ్ భర్తకు కలిగినటువంటి కూతురు అనమాట. సో ఎప్పుడు కూడా ఈ అక్క చెల్లెల మధ్య సఖ్యత ఉండేది కాదు అనేది ఒకటి. అండ్ ఇప్పుడు ఈ పెద్ద కూతురు ఎవరైతే ఈ తల్లిని చంపిందో ఆమెకి ఎప్పుడూ ఆ తల్లి మీద పెద్ద రెస్పెక్ట్ ఉండేది కాదు. అట్లాగే ఆమె మీద చాలా కోపంగా ఉండేది. ఎందుకంటే ఆమె ఎక్కడో మనసులో పెట్టేసుకుందట. చాలా టైమ్స్ అనేదంట, ఆ చెల్లితోనే చెప్పేదంట, అమ్మ అంతు చూస్తాను నేను, ఎందుకంటే నా తండ్రిని పొట్టన పెట్టుకుంది కాబట్టి ఆమె తల్లే కాదు, ఆమె అసలు నన్ను ఎవరు అడగడానికి, నేనేం చేస్తే అసలు ఆమెకెందు అనే ధోరణిలో మాట్లాడేదట. అంటే చిన్న పాప చాలా విషయాలు ఆమె మాట్లాడుతుంది. ఇందులో భాగంగా